జగన్మోహన్ రావు. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి సుమారుగా 11 నెలలు అయితే అవుతుంది. మరి ఈ 11 నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారండి? బాగానే ఉంది అనుకుంటున్నారు, పర్లేదు. ఏ విధంగా పర్లేదు అనుకుంటున్నారండి? అంటే ఈయన వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు ఏమన్నా వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో? చాలా వచ్చినాయి మార్పులు. ఏ విధంగా మార్పులు చోటు? పోలవరం కడుతుండే, అమరావతి కడుతుండే, ఇంకేం కావాలా? పింఛన్లు వీళ్ళకి తెచ్చిస్తుంటే ఇంకా ఏం కావాలా? సార్ మీరు చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఆయన 5 సంవత్సరాల పరిపాలన తీరుని మీరు గమనించారు. మరి గత 5 సంవత్సరాల పరిపాలన తీరు ఆయన ఏ విధంగా కొనసాగించారంటారు మీకు తెలిసినంత వరకు? బాగానే చేసిండు, ఆయన బాగానే చేసిండు. ఉచిత పథకాలు ఇచ్చి నాశనం అయిపోయిండు. అంటే పథకాలు ఇవ్వడం అనేది తప్పేనంటారా? తప్పే. మంగళోడికి 10,000 ఇస్తున్నావు దేనికి? ఆటోవాడికి 10,000 ఇస్తున్నావు దేనికి? వాళ్ళు ఏమన్నా ఎవరికెవరిని ఒకళ్ళు ఎక్కించపోతున్నారా? మంగళోడు ఎవరికన్నా ఒక్కొక్కరికి గడ్డం చేస్తుండా? 50 రూపాయలు దేనికి? 10,000 ఇస్తున్నావు వాడికి దేనికి? పలానా దానికి అని చెప్పు. 10,000 వాళ్ళకి దేనికి? చొక్కా కుడితే 300 తీసుకుంటుండు, గడ్డం చేస్తే 50 రూపాయలు వాళ్ళకి దేనికి వారికి ఇచ్చేది? 10,000 కాడికి పోయి ఇచ్చు. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఆయన ఇప్పుడు చాకలు వాళ్ళకు ఉంటే వాళ్ళు ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికని వాళ్ళు చేసే పనికి, వాళ్ళ వృత్తికి, వాళ్ళకు సామాన్లకి ఇస్తున్నాను అన్నట్టు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించారు గతంలో. చేస్తున్నాను ఎట్టా గ్యారంటీ? ఇప్పుడు మా ఊళ్ళో 50 మంది చాకల వాళ్ళు ఉన్నారు. 50 మంది చేస్తారా? ఎవడో ఒకటి చేసుకుంటాడు. 50 మందికి ఇస్తే ఎట్టా? ఒక్కడే 50 మందికి పింఛన్లు ఇస్తున్నారు. 50 మంది డప్పు కొట్టమను. ఆ డప్పులు ఏడండి చెప్పమను. డప్పులు ఏడండి. 50 మందికి పింఛన్లు రాత్రి. చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టే వాళ్ళకి పింఛన్లు అన్నారు. చెప్పులు ఎవరు కొడుతున్నారు? ఎవరన్నా ఇప్పుడు పోయి చూపిద్దా? చెప్పులు కుట్టే వాళ్ళు ఇంటికి తిప్పి చూపిస్తా నీకు. వాళ్ళ ఇంట్లో చెప్పులు కుట్టే సామాన్ ఉండాలిగా. మగ్గమే లేదు, వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు. ఇవన్నీ దేనికి? ఇబ్బంది ఏంటంటారు? ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే మనకి జరిగే ఇబ్బందులు ఏంటంటారు ఫర్దర్గా ఫ్యూచర్లో? ఫర్దర్గా అంటే ఎవరు డబ్బులు అయ్యి? ఎవరు డబ్బులు మనవి కదా. ఊరికి తీయటం దేనికి? ఇప్పుడు అర్హులై ఇప్పుడు పింఛన్లు ఇల్లు కూడా ఇస్తున్నారు. ఈ తక్కల నా కొడుకులు ఇస్తున్నారు. వాళ్ళు అవి మొత్తం ఏంటండి? మంచిగా అర్హులైలోనికి ఇవ్వండి కాదంటలా. అర్హత లేకుండా పింఛన్లు ఇస్తే ఇలా చేసి ఆయన గవర్నమెంట్ కోల్పోయాడంట. కోల్పోయింది. థ్యాంక్ యూ.